ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి జనవరి 1వ తారీఖు నుంచి ఈ 31st దేవుడు మనం ఇప్పటి వరకు ఆయన కృపలో మనల్ని కాచాడు, ఆయన హస్తపు నీడలో మనల్ని దాచాడు, ఆయన వాక్యపు వెలుగులో మనల్ని నడిపించాడు, ఆయన జీవపు బాటలో మనల్ని స్థిరపరిచాడు. ఆయనకి ఏమిచ్చి మన రుణం తీర్చుకోగలం. దేవుడు మనకి మరొక సంవత్సరాన్ని చూసేటువంటి కృప అనుగ్రహించాడు. అందుని బట్టి ఈ 31st మిమ్మల్ని అందరినీ కూడా వాక్యము చేత దేవుని చేత మరింతగా బలపరచబడాలని కొన్ని విషయాలు మనం దేవుని మాటలు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోనా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. నీవు నన్ను అగాధమునందు సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. అగాధ సముద్ర గర్భమునందు నన్ను పడవేశావు, ప్రవాహము నన్ను చుట్టుకొని ఉన్నవి. సంవత్సరంలో చివరి దినాల్లో ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ప్రభు ఎప్పుడు కూడా అగాధములో పడవేసేవాడు కాదు. ఆయన నశింప చేయటానికి రా, ఆయన పాడు చేయటానికి రా, పతనవస్థలో ఉన్నటువంటి జీవితాన్ని మార్చడానికి, నశించిన దానిని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడు వలె వచ్చాడు. వాస్తవానికి యోనా దేవుడు చెప్పిన మాట కాదని దేవునికి విరోధముగా చేసి దేవునికి విరోధముగా వెళ్ళటం వలనే ఈ పరిస్థితి ఆయన జీవితంలో ఎదురైంది. అయినా ఆ పరిస్థితుల్లో నుంచి మీరు లేఖనాలు చదివితే అక్కడి నుంచి ఆయన తప్పించాడు. 3 రోజులు చేప కడుపులో ఉండి తిరిగి మరలా నెనివోకు తీసుకొచ్చి ఆ చేప నోటి నుంచి ఆ బొట్టును కక్కించి క్షేమముగా తిరిగి మరలా తీసుకొచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే చివరి దినాల్లో చాలామంది కూడా అయ్యా గడిచిన దినాలన్నీ కూడా మాకు చాలా కష్టంగా ఉన్నాయి, ఇరుకులుగా ఉన్నాయి, ఇబ్బందులుగా ఉన్నాయి, శోధనలుగా ఉన్నాయి అని కొన్ని విషయాలు చెప్తూ ఈ సంవత్సరం ముగింపులో ఏమనుకుంటారంటే నూతన సంవత్సరం అయినా నూతన వాగ్దానాలతో నూతనమైన కృపతో ఇంతకు ముందు కంటే గొప్ప కార్యాలు నువ్వు చేస్తావని మేము అనుకుంటున్నాం. ఈరోజు మీరు గమనించాలి, సంవత్సరపు క్యాలెండర్లో ఏమీ లేదు, సంవత్సరంలో ఏమీ లేదు, కానీ సమస్తము దేవుడి వాక్యములో ఉంది. సమస్తము దేవుని వాక్యములో ఉన్నది. కొంతమందికి ఆ కష్టాలు రావడానికి కారణం ఏంటి, ఆ శ్రమలు కలగటానికి కారణం ఏంటి? దేవుడు శ్రమలకు కష్టాలను వాళ్ళని అధోగతి పాలు చేయటానికి కాదండి. ఆ మాట విన్నట్లయితే మీరు ఆ శ్రమ నుండి కష్టం నుండి తప్పించండి. వచ్చిన శ్రమలు కొన్ని జరగలేదు. ఎందుకు తెలుసండి? కొన్ని విషయాలు దేవుడి సన్నిధిలో వినలా, కొన్ని చెప్పినవి, కొన్ని చేయమన్నవి, దేవుడితో నిబంధన చేసుకున్నవి చేయలేకపోయారు. కాబట్టి కొన్ని పరిస్థితులు ఈరోజు నీతో చెప్పిన మాట ఏంటంటే నిన్ను అదో రకమైనటువంటి అగాధములో ఉంచటానికి కాదు, అదో రకమైనటువంటి జల ప్రవాహం అంటే సమస్యల మధ్యలో ఉంచటానికి కాదు. కానీ కీర్తన గ్రంథములు మీరు చదివితే 84వ కీర్తన 6వ వచనం, వారు బాకా లోయలో పడి వెలుచు దానిని జలములుగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. వారు వెళుతున్నటువంటి లోయ కావచ్చు, వారు వెళుతున్నటువంటి కొన్ని పరిస్థితులు కావచ్చు, దానిని ఏం చేస్తున్నారంటే దేవుడు ఇదిగో తొలకరి వాన దానిని దీవెనగా మారుస్తుంది. గడిచిన దినములన్నీ నిన్ను దీవెనగానే మార్చి ఆయన దీవెనలతో కప్పెను. కొందరు ఆ దీవెనల క్రింద లేరు, కొందరు ఆ దీవించబడినటువంటి అనుభవాల మధ్యలో లేరు. కాబట్టి ఆ దీవెనలు కొన్నిసార్లు వారికి దూరాన ఉన్నట్లుగా అనుకుంటున్నారు. ప్రభు ఈ లోకమునకు వచ్చి ఉన్నది ఆయన సన్నిధిలో వాక్యం చెబుతున్న మాట, శ్రమలలో, కష్టములో, చీకటిలో, అంధకారపు బంధకాలలో ఉన్నవారిని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించటమే కాదు, దీవెనతో కప్పటానికి వచ్చాడు. ఆయన చేతి క్రింద నీవు జీవించాలి, అప్పుడు నీకు దీవెనలు కలుగుతాయి. చూడండి, అబ్రహాముతో ప్రభు మాట్లాడుతున్నారు.
12వ అధ్యాయం ఆదికాండము 2వ వచనములో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. చూసారా, దేవుని మాట ఇక్కడ మీరు గమనిస్తే, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు? అబ్రహాము యెహోవా మాట నమ్మాను, అబ్రహాము దేవుడు మాట నమ్మాను, అది నీతిగా ఎంచబడింది. అది నీతిగా ఎంచబడిన ఆశీర్వాదం ఎక్కడుందంటే ఆయన మాట వినాలి. ఈరోజు నాకు దీవెనలు కావాలో, దీవెనలు లేవో, నాకు ఇదిగో కొన్ని చుట్టుకొని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని అంటే, ఎక్కడ నువ్వు దేవుని మాట వినలేదో, ఎక్కడ దేవుని మాటకు నువ్వు వ్యతిరేకంగా నడుచుకున్నావు, ఈ సంవత్సరపు ఆఖరి రోజు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? జనవరి మొదలుకొని డిసెంబర్ 31 ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ ఏ రీతిగా నేను బలహీనంగా ఉన్నాను, ఏ విషయంలో తప్పిపోయానో కనిపెట్టి ప్రార్థన చేయవలసిన సమయం ఇది. ఆయన మాట వినగలిగితే వాక్యం చెప్తున్న మాట, నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సంతానాన్ని దీవిస్తాడు. ఆయన నిన్ను గొప్ప చేయటానికి ఆయన దీవెనతో కప్పును, దీవెనతో కప్పు. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చదువుతుంది. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, కేడముతో కప్పినట్లు నువ్వు దయతో కప్పెదవు. సరే, ఎవరిని దీవిస్తున్నాడు? ఎవరి మీద ఆయన ఆశీర్వాదం కమ్ముకొని ఉన్నదంటే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు, కేడెముతో కప్పినట్లు ఆయన దయతో కప్పుతాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ చివరి దినముల వరకు ఎంతగా నీతిగా, భక్తిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా నడుచుకున్నాం. పేరుకు భక్తి చేస్తున్నటువంటి అనుభవాలు ఉంటాయి, కానీ పవిత్రత లేని భక్తి, నీతి లేని భక్తి, యథార్థత లేని భక్తి చేసుకుంటూ దేవుడే చూసుకుంటాడులే అనే అజ్ఞానంలో ఉండకూడదండి. ఈరోజు జ్ఞానము కలిగిన వారం మనం గమనించాలి. నీవు దేవుని యొద్దకు వచ్చావు, నీ భక్తి జీవితం ఎలా ఉంది, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఆయన అక్కడ అంటున్న మాట, యెహోవా నీతిమంతులుగా నువ్వు కనపడుతున్నావు ప్రభుకి. నీతి కలిగినటువంటి భక్తి నీలో ఉన్నదని ప్రభుకు నువ్వు చూపిస్తున్నావా? నీతి కలిగినటువంటి యథార్థమైనటువంటి దేవునితో సంఘములు, సేవకులు చెప్పినటువంటి రీతిగా నువ్వు నడుస్తున్నావా? నీ తోటి వాళ్ళు శపించి, నీ పక్కన వాళ్ళు శపించి, సేవకులను దూషించి, దేవునికి దూరం అయిపోయి, ఇలాంటివి నీ జీవితంలో ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు జరిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాటిని విడిచిపెట్టు. అప్పుడు ఆయన నీతిమంతులను ఆశీర్వదిస్తాడు, కేడముతో కప్పినట్లు వారిని దయతో కప్పుతాడు. 18వ కీర్తన 25లో మీరు చదివితే, దయగల వారి ఎడల నీవు దయ చూపెదవు, యథార్థవంతుల ఎడల యథార్థుడివై ఉండవు. దయగల వారి ఎడల దయ చూపిస్తారు ఆయన, యథార్థవంతుల ఎడల యథార్థముగా ఉంటాడు ఆయన, సద్భావము గలవారి ఎడల సద్భావముగా ఉంటాడు ఆయన, మూర్ఖుల ఎడల వికటము చూపిస్తాడు. సద్భావము కలిగిన వారంగా ఉన్నామా? సద్భక్తి కలిగిన వారమై ఉన్నామా? ఇక్కడ వాక్యం అదే చెబుతున్నటువంటి సత్యం అదే. 27లో కూడా అంటాడు, శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు నువ్వు విరోధివై ఇదిగో అణచివేసేదవు అని వాక్యం చెప్తున్నాడు. గర్విష్ఠుగా ప్రవర్తించొద్దు. శ్రమ కలిగిన వారై ఉన్నావా? రక్షించబడతావు. ఆయన నిన్ను మూలవాక్యములు అదే చెప్తున్న మాట, దయగలిగిన వారిని దయ చూపించినటువంటి మాట 25లో మనం చదువుతున్నాం. యథార్థవాడు ఎడల యథార్థత చూపిస్తాడు. భక్తి జీవితంలో సంవత్సరం ప్రారంభించి ముగింపు వరకు యథార్థంగా నడుచుకున్నావా? దయగలిగి చూపించేటువంటి దయ చూపిస్తున్నావా? నీ తోటి వారి మధ్యలో దేవుడు నీతో చెప్పింది చేయమని చెప్తున్నాడు, మనుషులు చెప్పింది చేయమని చెప్పాడు. అప్పుడే ఆయన వాక్యం చెప్తున్నటువంటి మాట మీరు గమనించినట్లయితే, సద్భావము గల వారి ఎడల సద్భావం చూపిస్తాడు, మూర్ఖంగా చేసేవారి ఎడల వికటం చూపిస్తాడు.
ప్రియమైన దేవుని దేవుడు నిన్ను ఆశీర్వాదంతో కప్పటానికి వచ్చాడు, దీవెనతో కప్పటానికి వచ్చాడు, మేలుతో కప్పటానికి వచ్చాడు, దయతో కప్పటానికి వచ్చాడు. ఆయన దయ కృప వలనే ఈ సంవత్సరం చివరి రోజు చూస్తున్నాం. ఆయన దయ లేని వారు, ఆయన దయకు దూరం అయిపోయిన వారు ఎంతోమంది దూరం అయిపోయారు. లేఖనాలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ మాటల ప్రకారం యేసుక్రీస్తునందు నీవు సద్భక్తి కలిగి, సద్భావము కలిగి, ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఈ సంవత్సరపు ముగింపులోనే దీవెనతో కప్పునుగాక, మేలుతో కప్పునుగాక, కేడెముతో కప్పినట్లు నిన్ను దేవుడు ఆశీర్వాదముతో కప్పునుగాక. ఇదిగో నీవు నీ కుటుంబములో అన్ని విషయములో శ్రమపడి ఉన్నావా, రక్షణతో కప్పునుగాక, రక్షణతో కప్పునుగాక. దేవుడు వాక్యం ఇక్కడ ఇదిగో నీతో చెప్తున్న మాట, అట్టి సద్భావము గలవారై సద్భక్తి కలిగి దేవుని యందు నీ ఆత్మ సంబంధమైన నడత తీర్మానం చేయి. ఈ సంవత్సరం ముగింపులోనే మునపటి జరిగినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకొని ప్రభు చెప్పిన మాటల్ని ఎక్కడ విడిచిపెట్టాల్సిందని విడిచిపెట్టి ప్రభు వాక్యము చేత నడుచుకో. తిరిగి నూతన సంవత్సరంలో అడుగు పెట్టక మునిపే దేవుడు నిన్ను ఆయన దయతో, ఆయన కృపతో, ఆయన ఆశీర్వాదముతో నీకు, నీ కుటుంబానికి కప్పబడునుగాక. నీ వ్యాపార, ఉద్యోగములు, అన్ని విషయాల్లో, పిల్లల విద్యారంగములో ప్రతి ఒక్కటి కూడా ఇదిగో దేవుడు ఆశీర్వాదముగా మార్చబడునుగాక. దేవుడు కృప మీకును, మీ కుటుంబానికి ఆయన కప్పబడునుగాక. ప్రార్థించు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా మీకు స్తోత్రం. మీకిచ్చి ఏమిచ్చి మేము ఈ రుణం తీర్చుకోగలమేసయ్యా. మీ దయగలిగిన కృపా వాత్సల్యతను బట్టి మమ్మలను, మీ పేరట వెంబడిస్తున్న ప్రతి కుటుంబాలను ఈ 2024 జనవరి మాసం నుంచి ఈ చివరి ఇదిగోనైనా 31వ తారీఖు వరకు కూడా మమ్మల్ని కాపాడి భద్రపరిచారు. ఇదిగోనైనా మీ వాక్యం ఈరోజు మాతో చెబుతున్న మాట, మనుషుడుకు ఎందుకు శోధనలు కలుగుతున్నాయి, ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆయన మాట వినకపోవటం వలనేనని యోనాను మాకు మూలముగా చూపించారు. అందును బట్టి ఇదిగోనైనా ఒకవేళ ఎక్కడైనా తప్పిదములు, పొరపాట్లుంటే ఈ క్షణమే తీసివేసి ఇక మీదట ఇదిగోనైనా నా ప్రభువా ఒక్కొక్కరిని భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, ఆత్మీయ జీవితంలో చక్కగా నడవటానికి నడిపించి పాతవి వ్యతిరేకమైనవన్నీ కూడా యేసు నామములో ఈ క్షణమే తొలగిపోవునుగాక. ఒక్కొక్కరిని కేడెముతో కప్పినట్లు దయతో కప్పు, ఆశీర్వాదముతో కప్పు, ఆరోగ్యముతో కప్పండి, మేలుతో కప్పండి. అనేకమైనటువంటి కార్యాలు మీ దగ్గర చవి చూసేటువంటి కృపలో కప్పబడి ఇదిగోనైనా మరింతగా అయ్యా మరినైనా మీ సన్నిధిలో మరొక సంవత్సరంలో మేము అడుగుపెట్టి నూతన కార్యాలు పొందుకునేటట్లుగా నూతనమైన కృప చేత నింపి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవెనతో కప్పనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.